నమస్కారం అండి అందరికీ. ఈరోజు 3 కేజీస్ టమాటా పచ్చడి పెడుతున్నాము. నేను, మా చెల్లి కలిసి. ఫస్ట్ మంచి టమాటాలు తీసుకొని కడిగి కట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టాలి. అది బాగా ఉడకాలండి అది టమాటాలు. అయి ఫస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలి దాంట్లో. ఉడకబెట్ట హ్మ్. ఉడకబెట్టడానికి పెట్టిన టొమాటోస్‌లో 1 టీ స్పూన్ ఆయిల్, తర్వాత 150 గ్రామ్స్ చింతపండు నారలు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు 4 స్పూన్స్ తీసుకున్నాను. మళ్ళీ పసుపు ఒక 2 స్పూన్స్. ఆహ్, ఇవి టమాటాలో వేయాలి. తర్వాత 250 గ్రామ్స్ వెల్లిపాయలు తీసుకోవాలి. కొంచెం కచ్చా దంచితే కొంచెం ఈజీగా వస్తది మనకి పొట్టు. మనం తీసుకున్న చింతపండుని కడిగి దాంట్లో దాంట్లో వేసేయాలండి. మొత్తం నానబెట్టనవసరం లేదు. ఉట్టి కడిగి వేయాలి అంతే. ఇవి బాగా కలుపుతూ ఉండాలండి చాలా. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అది మొత్తం టమాటా మొత్తం దగ్గరికి అయిపోవాలనమాట. చాలా పేస్ట్ లాగా అయిపోవాలి. హ్మ్. కలుపు కలుపుతూ ఉండాలి దాన్ని. కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చాలా టైమే పడుతదండి ఇది. 1 అవర్ పైన. చాలా పేషెన్స్‌గా చేయాలి. మళ్ళీ ఇది ఏమో ఒక బౌల్ మెంతులు తీసుకోవాలండి. అది ఫ్రై చేసుకోవాలి బాగా. కొంచెం దోరగా వేయించుకోవాలి మెంతుల్ని. ఒక బౌల్ మెంతులు, 1 ½ బౌల్ ఆయిల్ లేయకుండా ఫ్రై చేయాలండి. 1 ½ బౌల్ జీలకర్ర. 2 బాగా వేపుకోవాలి. మంచి వాసనొచ్చే వరకు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి మాడకుండా. చాలా జాగ్రత్తగా వేయించాలి. ఇట్లాంటి చిన్న బౌల్ తోటండి. బౌల్ 1 ½ బౌల్ జీలకర్ర, 1 బౌల్ మెంతులు. 2 సెపరేట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాగా వేపి తర్వాత అదే అండి 1 ½ బౌల్ జీలకర్ర, 1 బౌల్ మెంతులండి. మంచిగా వేయించుకోవాలి. వే తర్వాత వేయాలి దాంట్లో పొడి. ఇది కొంచెం స్మెల్ మంచిగొచ్చే వరకు వేపాలండి. మ చాలా దోరగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు మంచిగా పక్కనే టమాటాలది కలుపుతూనే ఉండాలి. అది కొంచెం మనం మిస్ అయినా అది అడుగంటిపోతదండి. మళ్ళీ మాడిపోతది. ఫస్ట్ హైలో పెట్టొచ్చు. ఆ నీరంతా వచ్చే వరకు హైలో పెట్టొచ్చు. హైలో పెట్టి కలపొచ్చు. తర్వాత కొంచెం సిమ్‌లో బాగా ఉడకబెట్టాలది టమాటాని. హ్మ్. హ్మ్. వేయించిన తర్వాత కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత సెపరేట్‌గా మిక్సీ పట్టుకోవాలండి 2 జీలకర్రను, మెంతులు. ఈ ఈ అదే ఈ కొలతలు అర్థమై ఉండొచ్చు కదండీ మీకు. అది ఇది అట్లాగే జీలకర్ర కూడా వేపుకోవాలి బాగా. అది ఆ టమాటాని బాగా కలుపుతూనే ఉండాలండి అది. కొంచెం చాలా దగ్గరకయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇవి జీలకర్ర బాగా వేగిన తర్వాత మిక్సీ మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా దగ్గర అయిన తర్వాత కొంచెం చల్లార్చడానికి పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. కొంచెం కలర్ చాలా బాగొస్తది. రెడ్ కలరు. తర్వాత ఈ ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నాం గదా! ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్నేమో తాలింపులకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 గ్లాసెస్ ఆయిల్ పోసుకోవాలండి. నేను చూపించిన గ్లాస్‌తో 3 పోసుకోవాలి. 3 గ్లాసెస్ ఆయిల్ ఒక ప్యాన్‌లో తీసుకోవాలి. అది కొంచెము
వేడెక్కిన తర్వాత 3 పోసుకోవాలండి. 3 గ్లాసెస్. నేను 2 చూపించా గానీ 3 గ్లాసెస్ పోసాను నేను ఆల్రెడీ. తర్వాత జీలకర్ర ఆవాలు 4-5 టీ స్పూన్స్ జీలకర్ర ఆవాలు కలిపి వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువ మాడనివ్వద్దండి. లేకపోతే మాడు వాసన వస్తది. పచ్చడంతా టేస్ట్ పోతది. కొంచెం జాగ్రత్తగా సిమ్‌లో పెట్టుకొని కొంచెం వేడయిన తర్వాత వేస్తే చాలు. జీలకర్ర ఆవాలు 4 స్పూన్స్ వేసానండి. 4 టీ స్పూన్స్. తర్వాత ఎండుమిర్చి ఒక 10-15 వరకు తీసుకోవాలండి. మన టేస్ట్‌ని బట్టి 10 వేసుకోవచ్చు, 15 కూడా వేసుకోవచ్చు. 5 అయ్యో! అదే మిరపకాయలు తొడిమెలు తీసి పెట్టుకోవాలి. ఒక 10-15. 10 అన్నా వేసుకోవచ్చు, 15 అన్నా వేసుకోవచ్చు. ఇది 5 స్పూన్స్ వేసానండి. 4-5 స్పూన్స్ జీలకర్ర ఆవాలు వేసానండి. మన ఇష్టం అది. ఇది మిరపకాయలు కూడా 10-15 వేసుకోవచ్చు. కొంచెం 2 హాఫ్స్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం అన్నంలో తినడానికి బావుంటాయండి ఎక్కువేసుకుంటే. టేస్ట్ బావుంటది మిర్చి. రెడ్ మిర్చి. బాగా ఆయిల్‌లో వేయించితే తినడానికి బావుంటదది. అందుకే కొంచెం నేను ఎక్కువేశాను. 10 అయినా సరిపోతాయి. కానీ పిల్లలు తింటారు గాబట్టి 15 వేశాను. ఇది కొంచెం వేగాక మరీ ఎక్కువ మాడ్చొద్దండి. మాడిస్తే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కార్బన్ వస్తదంటారు గదా! అందుకని ఇది కొంచెం రెడ్‌గా ఉంటే చాలు. దాంట్లో పక్కన పెట్టిన వెల్లుల్లి వేశాను పొట్టు తీసినయి. తాలింపులో కొన్ని తీశాను గదా! అవి వేశాను. తర్వాత కచ్చా పచ్చా గ్రైండ్ చేయాలండి. మరీ పేస్ట్‌గా గ్రైండ్ చేయొద్దు. అల్లం ఆహ్, వెల్లుల్లిని ఓన్లీ వెల్లుల్లి అండి. అల్లం లేదు. ఓన్లీ వెల్లుల్లి. వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చాగా చేశాను. పావు కిలో వెల్లుల్లి తీసుకున్నాను. దాంట్లో కొంచెం తాలింపుకి కొన్ని వెల్లుల్లిపాయలు తీసి మిగతాది గ్రైండ్ చేశా. తర్వాత ఈ టమాటా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్‌గా. ఒక జార్‌లో మిక్సీ జార్‌లో తీసుకొని ఒక మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం. అది ఉడికినాక టమాటో ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది. చాలా మెత్తగా అయిపోవాలి టమాటా గ్రైండ్ చేసినప్పుడు. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ అస్సలు పోయొద్దండి. వాటర్ అస్సలు పోయొద్దు. ఓన్లీ టమాటానే లేకపోతే పాడైపోతది. ఇది 1 మంత్ వరకు ఉంటదండి. 1-1 ½ మంత్ వరకు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉంటది. గ్రైండ్ చేసిన మిశ్రమంలో టమాటా మిశ్రమంలో 1 గ్లాస్ 1 ½ గ్లాస్ కారం వేశానండి. అది పావు కిలో గ్లాసు. ఫస్ట్ ఒకటి వేశాను. మళ్ళీ హాఫ్ వేశాను. హాఫ్ గ్లాస్ 1 ½ గ్లాస్ కారం వేశాను. తర్వాత స్ సాల్ట్ గూడా హ్మ్. ఇది లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి కారం వేసిన తర్వాత. మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇది బానే ఉందండి. ఎక్కువ కారమే ఉంది. ఇంకా ఎక్కువ కావలిస్తే 2 ఇంకొంచెం ఎక్కువ గూడా వేసుకోవచ్చు మీ టేస్ట్‌ని బట్టి. తర్వాత ఒక సాల్ట్ వేస్తానండి ఇప్పుడు. హ్మ్. 3 మా పిల్లలకి చాలా ఇష్టమండి టమాటా పచ్చడి. ఎంత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటారు. ఎప్పుడు మంత్లీ ఒకసారి చేస్తూనే ఉంటానండి పిల్లల కోసం. అదే ఇప్పుడు 1 ½ కారం వేశా గదా! ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఎప్పుడూ 2 కేజీసే చేస్తానండి. ఈసారి 3 కేజెస్ చేస్తున్నా. మా పాపకి యూఎస్‌కి పంపియడానికి 1 కేజీ. అది ఆయిల్ కొంచెం తక్కువేశానండి. 3 గ్లాసెస్. మీరు కావలిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పాపకి ప్యాకింగ్ పంపిస్తాను గదా! అందుకని. ఇది యాక్చువల్లీ ఇది సాల్ట్ 1 గ్లాస్ వేశానండి. 3/4 వేశాను ఫస్ట్. వీళ్ళు సరిపోలేదు అంటే పిల్లలు మళ్ళీ వేశాను. ఒక పావు గ్లాసు. టోటల్ 1 గ్లాస్ వేశానండి ఉప్పు.
అదే. అయితే కారం గూడా సరిపోయింది మాకైతే పిల్లలకి. మీరు కావలిస్తే 1 ½ కన్నా గూడా ఎక్కువ గూడా వేసుకోవచ్చు. తర్వాత మెంతి పొడి వేయాలండి. మనము గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి 1 బౌల్. కొంచెం కొంచెంగా వేస్తున్నాను నేను. కలుపుతూ వేస్తున్నాను. కలుపుకుంటూ వేయాలి. ఉండలు రాకుండా మొత్తం. హ్మ్. మిగిలి వేరేవి గూడా మొత్తం పొడి మొత్తం వేసేస్తా. హ్మ్. ఈ కొలతలు కరెక్ట్ అండి. 3 కేజెస్‌కి ఒక బౌల్ మెంతులు, 1:30 బౌల్ జీలకర్ర. ఇవైతే మాకు కరెక్ట్‌గా సరిపోయినాయండి. ఈ మెంతులు అటు ఇటు అయితే చేదొచ్చేస్తది పచ్చడి. ఇట్లా కరెక్ట్‌గా ఈ ఈ కొలతలతో వేసుకుంటే చాలా బావుందండి. ఇది జీలకర్ర అది మెల్లగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది. ఇది పోపేసిన ఆయిల్, వెల్లిపాయలు అవన్నీ వేసాం గదండీ! అది పక్కన చల్లార్చడానికి పెట్టాము. అది. అది కూడా వెల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావాలండి. చాలా వేయించాలి సిమ్‌లో బెట్టి. దాంతోనే టేస్టొస్తది. మనం తాలింపేసిన దాంట్లో. నిదానంగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసాం గదా! కచ్చా పచ్చాగా అది ఆయిల్‌లో. ఇది బాగా కలుపుతుండాలండి. మనం ఎంత కలుపుతుంటే అంత బాగుంటదిది. మంచిగా ఉండలు కట్టకుండా నీట్‌గా వస్తది పచ్చడి. అవి తర్వాత పోపు, పోపుది వేసేసానండి. ఆయిల్ ఇంకా కాలిస్తే మీరు వేసుకోవచ్చు. మా పాపకి ప్యాకేజ్‌లో లీక్ అవుతదని నేను వేయలేదు. మేము తర్వాత కాలుస్తే కొంచెం ఇంకా ఆయిలేసి మేము తాలింపు ఏ ఇది అన్నంలో గూడా నూనెతో కలిపి నూనె వేసుకొని గూడా తినొచ్చండి. బావుంటది. నూనె గాని, నెయ్యి గాని గూడా వేసుకోవచ్చు. ఇప్పుడే హ్మ్. చెప్పకాదు. అదే ఇది తాలింపు గూడా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఆ వెల్లుల్లి అది ఫ్లేవర్ చాలా బావుంటదది. వెల్లుల్లి బాగా వేయించుకుంటాం గదా! ఆయిల్‌లో. అది గూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి వెల్లుల్లి. మెంతి పొడి, జీలకర్ర పొడి, పోపు అన్నీ వేసామండి. రెడీగా అయిపోయింది పచ్చడి. వేడన్నం గూడా రెడీగా ఉందండి. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. పచ్చడి వేడన్నంలో వేసుకొని తినడం. మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్‌లో పెట్టండి. ఈ వీడియో గనక నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా. బాయ్.